హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో నా బంగారం ఊరు వెళ్తుందండి. తను ఊరు వెళ్ళడానికి ముందు తనకి సడన్గా సర్ప్రైజ్గా సింపుల్గా శ్రీమంతం చేశాము. ఆ వీడియో అండి ఇది, చివరిదాకా చూడండి. ఇదిగోండి మా అత్తయ్య గారు పెట్టిన చలివిడి అండి ఇది. బంగారం, యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ ఇన్ దిస్ సారీ బంగారం. చాలా అందంగా ఉన్నావు. అవునా, మమ్మీ తెచ్చిన సారీనా? అవునా అత్తయ్య, విజయవాడలో కొన్నారా? చాలా బాగుంది అత్తయ్య సారీ. లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ బంగారం, బాగున్నావు, చాలా బాగున్నావు. అసలు ఎటువంటి ప్లాన్ లేకుండా అనుకోకుండా చేసిన శ్రీమంతం అండి ఇది. లేదంటే ఇంకా చాలా బాగా గ్రాండ్గా ప్లాన్ చేసేటోడిని. మేము ఎప్పుడు చేసిన అలవాటు కూడా లేదు శ్రీమంతము. సడన్గా ఈరోజు నా బంగారం ఊరు వెళ్తున్న సందర్భంగా మా అత్తయ్య గారు కూడా చీర తెచ్చారు. మా డాడీ కూడా సరే అందరం చేద్దాము, ఇంటి పక్కనుండే ఒక 5 ముత్తైదులను పిలుద్దాము, సింపుల్గానే చేద్దాము అనేసి సడన్గా ప్లాన్ చేయబట్టి ఇంత మాత్రం చేయగలిగాము. లేదంటే ఇంకా చాలా బాగా గ్రాండ్గా చేస్తున్నట్టోళ్ళు మేము. సో ఈ వీడియోలో నా బంగారానికి మేము చేసిన శ్రీమంతం అండ్ అలాగే చుట్టుపక్కల వాళ్ళని పిలిచి ముత్తైదులను పిలిచి ఎలా చేస్తాము అనేది ఈ పూర్తి వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో నా బంగారం ఊరు వెళ్ళబోతుందండి. సో పూర్తి వీడియో చూడండి చివరి దాకా. మా అత్తగారు విజయవాడ నుండే చీరలు, స్వీట్స్ అన్ని సామాన్లన్నీ తీసుకొచ్చారండి శ్రీమంతానికి. మా అత్తయ్య గారు తర్వాత మా అమ్మ అందరూ మంచిగా గంధం పూసి ఆశీర్వదించిన తర్వాత పక్కిట్లో ఉండే ఆంటీ వాళ్ళందరూ కూడా పిలిచాము, వాళ్ళందరూ కూడా వచ్చారు. సో ఈ వీడియోలో వాళ్ళందరూ గాజులు తొడిగి గిఫ్ట్స్ ఇచ్చి ఆశీర్వదించే వీడియో ఉంటుందండి. చివరిదాకా చూస్తూ ఉండండి. పిలవంగానే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వచ్చి మంచిగా ఆశీర్వదించడం అనేది నాకు మా అందరికీ కూడా చాలా సంతోషం అనిపించింది. శ్రీమంతంలో అదే కళ అన్నమాట. మీ అందరి ఆశీస్సులతో నా బంగారం, మా కుటుంబం అందరూ మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ మళ్ళీ నా బంగారం వీడియోలోకి వచ్చే రోజు కోసం వెయిట్ చేద్దాం. హాయ్, హలో. ಏನ್ ನಿನ್ನ ಹೆಸರು? ಪ್ರೇರಿತ್. ಪ್ರೇರಿತ್ ಇಲ್ಲಿ ನೋಡಿ, ಪ್ರೇರಿತ್. ಓ ఏడుపు వచ్చేసింది. ಅಲ್ಲ ಆಂಟಿ ಆಂಟಿ ನೋಡಲಿ, ಆಂಟಿ ನೋಡ ನನಗೆ ಯಾರು ಎತ್ಕಂತ ನೋಡಲ್ಲ ಆಂಟಿ. ಆಂಟಿ ನೋಡ
ಅಲ್ಲಿ ಇಲ್ಲಿ ನೋಡು ಕ್ಯಾಮರಾ ಇಲ್ಲಿ ನೋಡು. ಅವರಿಗೆ ಗಂಡು ಪಾಪು ಬೇಕಂತೆ. ಹಾಯ್ ಹಾಯ್ ಹೇಳು. ಹಾಯ್ ಹೇಳು. ಹಾಯ್ ಹೇಳು. ಹಾಯ್ ಹೇಳು. ಹಾಯ್. ಯಾರಾಡಂಗ ನೋಡ್ತಿರತ್ತ ಇಲ್ಲ 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 ಪಾಪು ಬರುತ್ತೆ. ಎಲ್ಲ ವರ್ಷ ಇರ್ತಾರೆ. నా బంగారు కొండ, నా అబ్బో ముద్దుల కొండ. అబ్బో ఎంత ప్రేమో బిడ్డ అంటే. చాలా ప్రేమ. మరి ఎప్పుడొస్తాడు మమ్మల్ని చూడ్డానికి? ఇంకొక 6 months లో వచ్చేస్తాడు. 6 months ఓకే లో ఓకే వస్తాడు. ఓకే. ఇంక మేము చూడ్డానికి అయితే ఒక 4 monthsలో వచ్చేస్తాడు. వచ్చేస్తాడు. ఓకే నైస్ బంగారు కొండ. జాగ్రత్తగా ఉండాలి మరి. సరే బావ. నేను వస్తుంటలే అప్పుడప్పుడు విజయవాడకి. ఓకేనా? సరే. సరే. బయలుదేరిందండి నా బంగారం. సో గోయింగ్ టు విజయవాడ. బయలుదేరదామా? బయలుదేరదాం. ఓకే బంగారం. ఓకే పద. ఇప్పుడే బయలుదేరామండి. ఇప్పుడు వచ్చేసరికి ఐటీఐ బస్ స్టాప్కి వెళ్ళాలి. సో అక్కడ బస్సు 7:30కి ఉంది. ఒక 45 minutes ముందుగానే బయలుదేరినాం. బస్ వచ్చేసిందండి. బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. బంగారం జాగ్రత్త పోయిరా బంగారం. సరే బావా. చాలా మిస్ అవుతాం నిన్ను. నేను కూడా. జాగ్రత్తగా వెళ్ళు. దిగులు పడకాకు. హ్యాపీగా ఉండు. సరే బావా. టైం ఇట్టే కరిగిపోద్ది. నేను వస్తలే తొందరనే మళ్ళీ నేను చూడడానికి విజయవాడ. ఓకేనా? సరే బావా. సరే పద బంగారం బస్ ఎక్కుదాం. సీట్ ఎక్కిస్తా పద. మా అత్తయ్య గారు కూడా వస్తున్నారండి వెనక. బయలుదేరిపోయింది బస్సు. సాగనంపాను ఇప్పుడే బస్సు సీట్లో కూర్చోబెట్టి వచ్చానండి. టాటా బాయ్ బాయ్ బంగారం. జాగ్రత్తగా వెళ్ళి తొందరరా. మళ్ళీ నేనే వస్తలేను చూడడానికి మధ్యలో. ఏం మర్చిపోలే కదా. ఇంకా నా బంగారం ఊరికి వెళ్ళిపోయింది కదండి. ఇంకా నాకు కార్తో కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు. కార్ని ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. అందుకని ఫుల్ కార్ కవర్ వేసేసాను. ఏదన్నా పని ఉంటే తీస్తాను, లేదంటే లేదు. ఇంకా అంతే అండి. టాటా బాయ్ బాయ్ మరి.